దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మా ఆత్మీయ తండ్రి గారు యేసుదాసయ్య గారు, వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రత్యేక హృదయపూర్వక వందనాలు. అలాగే ఇప్పుడు మా నాయకులు, సహవాస అధ్యక్షులు, వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు. అలాగే విజయవాడ నుంచి వచ్చిన మోసయ్య గారు, అమ్మగారికి వందనాలు. వేదికను అలంకరించి ఉన్న దైవజన్ రాండ్రు, స్వాతికి రాండ్రు అందరికీ నా వందనాలు. వేరు స్థలాల నుండి దైవజనులు కొందరు వచ్చారు, వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు. కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను 1975 సంవత్సరంలో నవంబర్ నెలలో ఇక్కడ అడుగుపెట్టాను చర్చిలో, చంద్రపులాగ చర్చిలో. 1976 జూన్ 20న బాప్తిసం పొందడం జరిగింది. 8 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయిన అనాథను, అనామకుడిని, దారం తెగిపోయిన గాలిపటం లాంటి జీవితం. నా 22 సంవత్సరాల వయసులో నాకు ఒక ఆత్మీయ తండ్రి గారిని ఇచ్చాడు దేవుడు. వారి దగ్గర నేను ప్రేమ అనుభవించాను, ఎంతో ప్రేమతో ప్రేమించారు. ఎన్నో విషయాలు ఉన్నాయి, చెప్పడానికి టైం లేదు. విశ్వాస జీవితంలో తొలి దినాల్లో, సేవా పరిచయ తొలి దినాల్లో కూడా ఇప్పుడంటే నియమాలు అవి పెట్టుకుంటున్నాం, అప్పుడు కటిక ఉపవాసం ఉండేవాళ్ళం. ఒకరోజు మధ్యాహ్నం 3 అయితేనే నేను తిన్న బుధవారం రోజు వరుసగా 15 సంవత్సరాలు కర్ణాటక వెళ్ళాం. నేను, ఫిలిప్ గారు, ఇంకా మరికొందరు సహోదరులు, మరికొందరు దైవజనులు. అక్కడ అండ్రూసాయి గారు, శాంతమ్మ గారు ఉన్నారు. వారి సేవలో 1980 నుండి 94 వరకు 15 సంవత్సరాలకు ప్రయాణం చేసాం. ఆ సేవా అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ఒకరోజు నేను 3 గంటలకి ముగించాలి, 11 గంటలకి ఇచ్చే టైము 3 గంటలు దాటిపోయింది. నేనే బాధ చెప్పాలి, నేనే గొప్పని అనిపించుకోవాలి, నేనే పెద్దరికం చేయాలనే ఆ పరిస్థితి ఎప్పుడు లేదు మా అయ్యగారులో. నా కళ్ళ ముందు నా చేతిలో పుట్టి పెరిగిన బిడ్డలు నా అంత వాళ్ళు కావాలి, వాళ్ళ దేవుడు వాడబడుతుంటే దేవుళ్ళు వాళ్ళని చూసి నేను సంతోషించాలనే మనసు కలిగిన దైవజనులు. 11 గంటలు నిలబడ్డాను, 3 అయిపోయింది టైము. లోపల ప్రార్థన చేస్తున్నారు. ఎవరో ఏ దైవజనుల వాళ్ళ దగ్గర బాధ చెబుతున్నా వెనకుండి ప్రార్థన చేస్తుండేవారు. చీటు ఓడి పంపించారు, ఇంకా ముగించువా బాబు. అదే ఆ మాటలు, చీట్లో ఉన్న మాటలు నాకు ఎప్పుడు గుర్తొస్తుంటుంది. ఆ మాట, తండ్రి లేడు, తండ్రి దగ్గర ప్రేమను అనుభవించలేకపోయాను. కానీ ఎక్కువ మాటలు లేవు చీటి మీద, ఇంకా ముగించువా బాబు. ఆ చీటి చూసుకుని కంగారు పడి త్వరగా ముగించేశాను. ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. దేవుని సేవలో వారికి ఉన్నటువంటి ఆసక్తి ఎలాంటిదంటే, వారు ఇంకా సేవకు వెళ్ళకముందు విశ్వాసిగా ఉన్నప్పుడు ఈ ఏజెన్సీ ప్రాంతానికి కొందరు సైకిల్ వేసుకుని స్వార్థ సేవకు వెళ్ళారు. వారితో అయ్యగారు కూడా వెళ్ళారు. అప్పటికి తండ్రి గారు మరణపడక మీద ఉన్నారు. ఈవేళ రేపా ఇప్పుడే ఇంకా చెప్పున్న కానీ అనే పరిస్థితులు ఉన్నారు. ఏం ప్రభా, ఏం చేయను, నేను సువార్తకు వెళ్ళనా, మరి తండ్రి గారి పరిస్థితిలా ఉంది, ఆగిపోనా అంటే ప్రభు వెళ్ళమని చెప్పారు. వెళ్ళిపోయారు. తండ్రి గారిని లెక్క చేయలేదు, పట్టించుకోలేదు. ఊరివారు, వీధి వారు అందరూ నానా మాటలు అన్నారు. సువార్తట, దేవుడట, భక్తి అంట, ప్రార్థన అంట, తండ్రి చచ్చిపోయేలాగా ఉంటే తండ్రి లెక్క చేయక్కర్లేదంట, తలకో మాట అన్నారు. అందరూ మంచం చుట్టూ ఉన్నారు. అయ్యగారు వెళ్ళిపోయారు. వారం దినాలు సువార్త సేవ అయిపోయిన తర్వాత వచ్చి బావి దగ్గర కాలు చేతులు మొహం గడుక్కుని కసిన మన్నీళ్ళు తాగి తండ్రి గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. తండ్రి గారు, కుమారులు మాట్లాడుకున్నారు. చివరి మాటలు వారికే దక్కాయి. వారి చేతుల్లోనే, వారి కళ్ళ ముందే ప్రాణం విడిచిపెట్టారు తండ్రి గారు. అందరూ ముక్కును వేలేసుకున్నారు, 4 గలుసుకున్నారు. సేవ అంటున్నాడు, భక్తి ప్రార్థన అంటున్నాడు, స్వార్థ అంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. తండ్రి శోభృతుకుల్లో ఉంటే పట్టించుకోవటం లేదని అందరూ నానా మాటలు అన్నాం.
అన్ని దినాలు ఇన్ని దినాలు మనమంతా చుట్టూ కాపలా కాసాం. ఇప్పుడు పోద్దు ప్రాణం కాంచి పన్న పోద్దు, ఈవేళ పోద్దు, రేపు పోద్దు అంట. తీరా ప్రాణం పోయే టైంకి ఎవరూ దగ్గర లేము, లేకుండా వెళ్ళిపోయారని ఆడిపోసుకున్నాం మనం అందరం. ఆయన్నే వచ్చి దగ్గర కూర్చుండగా తండ్రి గారు ప్రాణం విడిచిపెట్టారని చెప్పారు. ఆయన జీవితంలో ఏదో గొప్ప సాక్ష్యం. తర్వాత రాత్రి సుగుణమ్మ గారు చెప్పారు, అది ఎన్నో కాన్పులు ఉన్నా కానీ తెలియదు, వెల్లలో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళారు. వాక్యం చెబుతున్నారు అక్కడ. ఇక్కడ లోపల పిండం చనిపోయి చిట్లంగెట్టినీటికిలాగా అయిపోయి బయటికి రావడం జరిగింది. ఆ పరిస్థితుల్లో కొమ్ము జోసఫ్ మేస్టార్ గౌరవిస్తే వారు వచ్చారు, వారు సత్యమణి గారు వచ్చారు. అమ్మగారిని అర్జెంటుగా కాకినాడ హాస్పిటల్ తీసుకోవాలి కారులో అని అక్కడ మాటలు జరిగాయి. పరిస్థితి ఎలా ఉందని చీట్ రాసి పంపించారు. ఎవరినో గుమ్మం దగ్గర నిలబడ్డారు. వెళ్ళి అలా నిలబడ్డ మనిషి ఎవరు, నా కోసం అన్నారు. అయ్యగారు ప్రసంగం చేస్తాం మధ్యలో ఆపి, మీకోసమేండి అన్నారు. పాట ఎత్తారు, లోనికి రమ్మన్నారు. ఇక్కడ సిచ్యువేషన్ ఏం జరుగుతుందో ఏంటో చీట్ రాసి పంపించారు. చీట్ చదువుకున్నారు, జేబులో పెట్టుకున్నారు, ప్రసంగం కంటిన్యూ చేశారు. ఏమీ కంగారు పడలేదు, ప్రసంగాన్ని ఏం ఆపలేదు, ఆ స్పీడ్ ఏం తగ్గలేదు. ప్రసంగం అయిపోయిన తర్వాత చీటి స్థానిక పాస్టర్ గారికి ఇచ్చారు. ఈ చీటి చదవండి సార్ అన్నారు. ఆ చీటి చదివాని గుండెలు బాదుకున్నాడు. ఈ పరిస్థితుల్లో మీరు ప్రసంగం చేశారా? ఇంటి దగ్గర పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, అమ్మగారు ప్రసవించారని, సొమ్మసిల్లిపోయిన స్థితిలో ఉన్నారని కాకినాడ హాస్పిటల్ తీసుకెళ్ళి అర్జెంటుగా కారులోని చీట్ రాసి పంపిస్తే ఈ చీట్ చదువుకునే మీరు ప్రసంగం కంటిన్యూ చేశారని, నిలబడ్డ బలంగా తక్షణం వెళ్ళిపోండి, మీరు ఆలస్యం ఏం చేయొద్దని ఆయన చెప్పి పంపేశారు. అప్పుడు రావడం జరిగింది. వచ్చిన తర్వాత అమ్మగారిని చక్కబెట్టుకోవడం జరిగింది. ఒకసారి కుటుంబంలో 3 బిడ్డలు, అమ్మగారు అంత పొంగు చూపిన వ్యాధిలో ఉన్నారు. ఎక్కడికో స్వార్థ సేవకు వెళ్ళాలి, డేట్ ఇచ్చారు. ఇంటి దగ్గర ఎవరు లేరు, అమ్మగారికి బిడ్డలకి తోడు. మీరు వెళ్ళిపోతే మా మక్కును చూసే వాళ్ళు ఎవరు లేరు, గ్లాస్ మంచిలు ఇచ్చేవాళ్ళు లేరు, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. మీరు వెళ్ళిపోతున్నారా, వెళ్ళొద్దంటారా అమ్మగారు బిడ్డలు. నేను ఉండి మాత్రం ఏం చేయగలను, నేను దేవుని పని మీద వెళ్ళిపోతే దేవుడు ఇక్కడ ఉండి మిమ్మల్ని బాగు చేస్తారని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి నచ్చ చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు. 3 దినాలు అయిపోయిన తర్వాత సేవా పరిచయం ముగించుకుని వచ్చారు. వచ్చేటప్పటికి అందరినీ స్వస్థపరిచాడు దేవుడు. అందరూ లేచి ఎవరి పని వాళ్ళ చక్క పెట్టుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడికి ఫస్ట్ సేవ జూపాడు. ఆ జూపాడులో సేవ చేస్తున్నప్పుడు పాములు తిరుగుతుండేవి. దెయ్యాలు వచ్చి చెట్ల కొమ్మల మీద కూర్చుండి ఆడెత్తుండేవి. ఒకరోజు అమ్మగారు ఎక్కడో మంచినీళ్ళకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి ఉయ్యాలమ్మట పాము పాకుతుంది. ఉయ్యాల్లో చంటి బిడ్డ ఉన్నారు. ఆ ధైర్యం చెప్పాలి అమ్మగారికి. అదరలేదు బెదరలేదు, ప్రార్థించారు. పాము దాని దారిని వెళ్ళిపోయింది, బిడ్డకి హాని చేయలేదు. ఒకసారి అయితే అమ్మగారు మందిళ్ళకి వెళ్ళారు బావి దగ్గరికి. ఈలోగా శాంతమ్మ గారు అనుకుంటున్నాను, చిన్న బిడ్డ పాగుతూ వచ్చి బోధి కాళ్ళు పడిపోయారు. అప్పుడు కూడా ధైర్యం తెచ్చుకుని జాతక బిడ్డను మళ్ళీ ఒడ్డుకు తీసి ఆ బిడ్డతో పాటు ప్రార్థన చేస్తా దేవునికి అప్పగించారు. ఇలాంటి విషయాలు ఎన్నో. చంద్రపిల్ల సంఘంలో ఒకసారి, అప్పుడు మరి చాలామంది తెలీదు, 2 ఇళ్ళు ఉండేవి. పాతిల్లు పెంకుటిల్లు, కొత్త ఇల్లు ఈ వాడపిల్లి పెంకుటిల్లు తీసుకున్నారు. దాన్ని ఇంకేం చేయలేదు. అక్కడ చంద్రపిల్లకు మిరియమ్మ గారు నాకు ఆవిడ ఉండేది. ఆవిడని ఆ పాతింటి దగ్గర పొయ్యి దగ్గర కూర్చోబెట్టి అమ్మగారు కొత్తింటి దగ్గరకు వచ్చారు. అమ్మగారు కొత్తింటి దగ్గరకు వచ్చేటప్పటికి అమ్మగారు పక్క నుంచి వెళ్తుంది మిరియమ్మ గారు. నేను అక్కడ కూర్చోబెట్టి వచ్చాను కదా పొయ్యి దగ్గర, ఈవిడ ఎక్కడికి వచ్చిందంటే అనుకున్నారు. ఈవిడ కొత్తింట్లో పని చక్క పెట్టుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి మిరియమ్మ గారు మీరు అక్కడికి వచ్చారా అన్నారు. నేను రాలేదమ్మ గారు, మీరు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఎక్కడే ఉన్నా అన్నారు. అంటే దెయ్యం ఆ రూపంలో అమ్మగారి పక్క నుంచి వెళ్ళింది. భయపడలేదు, అదరలేదు, బెదరలేదు. 8 బిడ్డలతో అయ్యగారు ఇంటి దగ్గర ఉన్నా లేకపోయినా, రాత్రైనా పగలైనా ఎంతగా ధైర్యంతో సేవా పరిచర్లో ముందు కొనసాగారు అమ్మగారు. ఎన్నో అనుభవాలు ఉన్నాయి.
ఎవరు చెప్పారు రాత్రి బయట అవుట్డోర్ షూటింగు పెద్దయ్య గారు, ఇండోరు ప్రేయరు, అవుట్డోర్ గాస్పల్ పెద్దయ్య గారు, ఇండోర్ ప్రేయరు పెద్దమ్మ గారు అని చెప్పారు ఎవరు. ఆ ప్రకారంగా ఆ ఇద్దరు కలిసి కాచిన కన్నీళ్ళు, ఆ కన్నీటిలో పుట్టినటువంటి బిడ్డలే వీరందరూ కూడా. మేమంతా సేవకులు అందరం కూడా. దేవునికి మహిమ కలుగును గాక. 90వ సంవత్సరంలో నేను, మోయస్ గారు, పెద్దయ్య గారు ముగ్గురం పేషెంట్లుగా వెళ్ళాం కర్ణాటక. ముగ్గురికి 3 మంచాలు వేశారు, ముగ్గురం పడుకోవడం. ఆ ప్రార్థన టైంకి లేచి ఎలాగో ఓపిక తెచ్చుకుని బల్ల దగ్గర నిలబడి వాకింగ్ చెప్పడం. ఫస్ట్ డ్యూటీ నాకు వేశారు. అప్పుడే కొత్తగా నా చేతికి ఒక పుస్తకం వచ్చింది, ప్రార్థనలో సంచలనం అనే పుస్తకం వచ్చింది. అందులో ఒక 50-60 మంది భక్తుల పేర్లు, వాళ్ళ జీవితాలు అది రాయబడి ఉన్నాయి. డిక్ ఈస్ట్మన్ అనే భక్తుడు రాశాడు. జిఎస్సి వారి ద్వారా ప్రింట్ చేయబడిన బుక్. ఆ పుస్తకం చదివిన ప్రార్థనల వాళ్ళ గురించి. ఆ సందర్భం ఏర్లేండి, నేను ఒంటరిగా విడిపోయాం. ఒక పరిస్థితుల్లో దైవజనులందరూ విడిపోయాం. నేను ఒంటరి అయిపోయాను. ఆ ఒంటరిగా వెళ్ళినప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఉదయం నుండి సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు ముఖం కడగలేదు. బస్సు ప్రయాణం 3-4 బస్సులు మారి వెళ్ళడం. ఆ ప్రయాణాల్లో ముఖం కడగలేదు, టిఫిన్ చేయలేదు, టీ తాగలేదు, ఏం చేయలేదు. మొత్తం మీద అక్కడికి వెళ్ళడం జరిగింది. పేషెంట్గానే ఉన్నాను. ఎందుకో మా అయ్యగారు ఫస్ట్ డ్యూటీ నాకే వేశారు. దారిలో ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నాను బస్సులో. ప్రభువా, ఇంత బలహీనంగా ఉండి వెళ్తున్నాను, ఏం చెప్పమంటారు, అక్కడ ఏం చెప్పలేనే బలహీనమైన స్థితిలో ఉన్నానే. ప్రార్థన చేసుకుంటే ప్రభు ఏలియా కింద పడద్రోయబడి ఉన్న బలిపీఠమును బాగు చేసి, ఇశ్రాయేలు గోత్రం లెక్క చొప్పున పడిన రాళ్ళను తీసి బలిపీఠమును కట్టి బలర్పించిన వాక్యాన్ని జ్ఞాపకం చేశాడు దేవుడు. అదే వాక్యాన్ని చదివి ప్రసంగం ప్రారంభిస్తే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. అద్భుత కార్యం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు వంతుల వారిగా డ్యూటీలు వేయడం కాదు, దేవుడు ఎవరిని వాడుకుంటే వారికి డ్యూటీ వేసేవారు. అది పద్ధతి, పెద్దయ్య గారి పద్ధతి. ముందు జాన్ రత్నం గారు, తర్వాత మోయస్ గారు, ఆ తర్వాత ఆగని పెద్దవాడిని నేను అన్నట్టుగా ఉండేది కాదు ఆయనతో పని. దేవుడు ఎవరిని వాడుకుంటే వాళ్ళకే డ్యూటీ వేయటం. మళ్ళీ సెకండ్ ప్రసంగం నాకే వేసే డ్యూటీ. ఇంచుమించుగా 3 రాత్రి మగళ్ళు అక్కడ ఉన్నాం. 6 ప్రసంగాల వరకు నాయే అయినాయి. 2 ప్రసంగాలు మాత్రం మోయస్ బాబు గారు చేశారు. ఇక ఆఖరు ప్రసంగం సంస్కారపు ఆరాధన పెద్దయ్య గారు చేస్తారని నేను ధీమాగా ఉన్నాను, డ్రమ్ము కొడుతున్నాను. ఇంకా నా డ్యూటీ ఉండదని ఆండ్రూస్ గారు వచ్చి భుజమే చేసి పాట అయిపోగా నుంచోమన్నారు, మిమ్మల్ని అన్నారు. అయ్యారు ఇంత సడన్గా చెప్పారే. పాట పాడుతున్నారు, డ్రమ్ము కొడుతూనే ఉన్నాను, ప్రార్థన చేసుకున్నాను. దేవుడు వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యం తీసుకుని నిలబడితే ఆ రాత్రి జరిగిన కార్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. 6 గంటలు గుడి పొడుగుని దుల్లి ఏడ్చారు. సమాధానం లేని వారు ఒకరినొకరు కాళ్ళు పట్టుకుని, చేతులు పట్టుకుని, క్షమాపణలు అడిగి, కావులించుకుని, ముద్దు పెట్టుకుని ఏడ్చారు. ఆ కార్యం ఇప్పటికీ మర్చిపోలేను నేను. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆదివారం ఆరాధన అయింది. ఆ రాత్రి సంస్కారపు ఆరాధన, మర్నాడు వర్కర్స్ మీటింగ్ కూడా నేను బయలుదేరి వచ్చాను. ఫిలిప్ గారు తల్లి గారు వచ్చి నా చేతులు పట్టుకుని ఏడుస్తున్నారు. ఏమ్మా అన్నాను. ఏం లేదు బాబు, ఇది దుఃఖం కాదు, ఆనంద బాష్పాలు. ఈవేళ ప్రసంగం అంతా మీ గురించే చేశారు అయ్యగారు. ఆ ఆనందాన్ని పట్టుకోలేకపోతాను. ఇంతవరకు నా బిడ్డలు, చిన్న బిడ్డలు, నా ఆరోగ్యం చూస్తే పాడవుతుంది, నేను గతించిపోతే ఈ సేవను నిలబెట్టే వాళ్ళు ఎవరు అని బాధపడుతున్నాను, ఏడుస్తున్నాను దేవుడి దగ్గర. కర్ణాటకలో దేవుడు ఆ దుఃఖాన్ని తీసివేశాడు. నాకు నా కడుపును పుట్టిన బిడ్డల కంటే నా ఆత్మీయ బిడ్డల్ని దేవుడు ఘనంగా బలంగా వాడుకోవడం కళ్ళారా చూశాను కర్ణాటకలో. ఇక నా ఆ దుఃఖాన్ని తీసివేసాడు దేవుడు అని పదే అక్కడ జరిగిన సంగతులన్నీ చెప్పారని ఆ మరియమ్మ గారు చెప్పగా నేను విని దేవుడు స్తుతించాను. ఈ సేవా పరిచయలో జూపాడు, తర్వాత కరప, సమయోచితంగా మాట్లాడే జ్ఞానం. ఒక మాట చెప్పాలి, కరపలో సేవ చేస్తున్నప్పుడు ప్రెసిడెంట్ గారిని అడిగారు, బాబు తాడి చెట్టు ఇప్పించండి, దేవుని మందిరం కట్టుకుంటున్నాం. ఆ తాడి చెట్టు కొట్టుకుని మందిరం కట్టుకుంటామంటే పలానా చోట ఉంది, వెళ్ళి కట్టుకోమన్నారు. ఆయన కొట్టేశారు చెట్టు. తీరా కొట్టిన తర్వాత కర్ణం గారు వచ్చి అడ్డెట్టారు. ఏమయ్యా పాస్టర్ గారు, ఏంటి ఎవరిని అడిగి కొట్టేవో చెట్టు అన్నారు.
ప్రెసిడెంట్ గారిని అడిగినాను బాబు, కొట్టుకోమన్నారన్నారు. ఆయన ఎవరో అడగడానికి నువ్వెవరు, ఇవ్వడానికి ఆయన ఎవరు? నన్ను అడగాలి కానీ ఆయన అడిగితే ఆయన ఎలా ఇస్తాడు? ఆయన ఎవరు ఇవ్వడానికి? సరే, తెలియదని మిమ్మల్ని అడగాలని మిమ్మల్ని కూడా అడుగుతున్నాను బాబు, తెలియక అలా చేశాను, మీరు ఇంకో చెట్టు ఇవ్వండి అన్నారు. పలందుకుని వెళ్ళి కొట్టుకోమన్నారు. సమయోచితంగా మాట్లాడడం అంటే చెప్తున్నాను. కరపలోనే సేవ చేస్తున్నప్పుడు వెళ్ళారు. అక్కడ కాలగొట్టిన నేరేడు చెట్టు ఉంది. ఆ చెట్టు కొట్టుకుని మందిరం కలప ఉపయోగించాలి. మా ఇక్కడికి వెళ్తే నా లాక్ సూపరింటెండెంట్ గారి తండ్రి కొంచెం అహంకారంగా మాట్లాడాడు. నువ్వేం చదువుకున్నావు అన్నాడు. ఆయన లేడు, సూపరింటెండెంట్ గారు లేరు, ఊరెళ్ళారు. ఏం చదువుకున్నావు అంటే అయ్యగారు చదువు చెప్పారు. అయ్యగారికి అమ్మగారికి ఉద్యోగం వచ్చింది కూడానే. సర్టిఫికెట్లు కాల్ చేసి దేవుని సేవకు వెళ్ళారు. సేవ అంటే సామాన్యం కాదు, చావు సేవ అంటేని. ఎప్పటికప్పుడు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఈ సర్టిఫికెట్లు ఉంటే ఎందుకు వచ్చిన సేవని, సేవ వదిలేసి మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళిపోయి ప్రయత్నం చేస్తామని సర్టిఫికెట్లు చింపేసి కాల్ చేసి సేవకు వచ్చారు అయ్యగారు అమ్మగారు. సమర్పణ అంటే అది, జీవితం అంటే అది, త్యాగం అంటే. సరే, అక్కడికి వెళ్తే లాక్ సూపరింటెండెంట్ గారు లేరు. లాక్ సూపరింటెండెంట్ గారు తండ్రి గారు, నేను ఎంత చదువుకున్నావు అన్నారు అయ్యగారిని. చదువు చెప్పారు. అంత చదువుకుని ఇదేమేడిపోయి సేవ అంటో పాస్టర్ అంటో, ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు కదా. అబ్బాయి లేడు, ఊరెళ్ళు, 3 రోజుల పైకి రా. ఆయన కొంచెం అతిశయంగా అహంకారంగా మాట్లాడాడు. తన బిడ్డ ఉద్యోగస్తుడిని, నేను పెద్ద జీతం అని. 3వ రోజున అయ్యగారు వెళ్ళలేదు. అయ్యగారు వెళ్ళాలి, వెళ్ళేటప్పటికే కౌరు వచ్చింది. సూపరింటెండెంట్ గారు యాక్సిడెంట్లో చనిపోయారని కౌరు వచ్చింది అయ్యగారి దగ్గరికి. కొడుకు ఉద్యోగస్తులు కదా అని తండ్రి దైవజన్ని లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా అహంకారంగా మాట్లాడాడు. అతని అహంకారానికి, గర్వానికి కుమారుని పోగొట్టుకున్నాడు. ఇలాంటి విషయాలు సేవా పరిచయాలు ఎన్నో ఉన్నాయి. ఈ చింతపిల్లాకు గండేడు జగంపేట వెళ్ళారు. జగంపేటలో సేవ చేశారు. అప్పుడు పరిస్థితి వేరు, సేవ సాక్ష్యం అంతా వేరు. వెళ్ళినప్పుడు కొంత డబ్బులు పట్టుకెళ్ళారు, కొన్ని బియ్యం తీసుకెళ్ళారు. ఉన్నంత వరకు ప్రతి సాయంత్రం అరుగు మీద అదే సువార్త కూటం, అదే కుటుంబ ప్రార్థన. అప్పుడు అయ్యగారు అమ్మగారు ఉండేవారు, సువార్త అమ్మగారు. దేవరపల్లి పాస్టర్ గారు లేరు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ పాస్టర్ గారు ఉండేవారు. అయ్యగారు, చెల్లెలు గారు, అమ్మగారు చెరుకు గొట్టం పుచ్చుకునే పాటలు పాడడం. కస్తూరి మాత్రలు నమ్మొచ్చేది వరకు ఈ మైకులు అవి లేనప్పుడు ఆ టైపు గొట్టాలు పుచ్చుకుని పాటలు పాడడం. ఆ పాటలకి జనమంతా ఆకర్షించబడేవారు. అందరు రాణించి అయ్యగారు లేసి వాకింగ్ చెప్పడం. ఆ పరిస్థితుల్లో ఎవరింట్లో ఏముంటే అన్నీ పట్టుకొచ్చి పెడుతుండేవారు అక్కడ. మొత్తం మీద పట్టుకుని బియ్యం డబ్బులు అయిపోయి ఇప్పుడు బాగా బాధ కలిగింది, బాగా భారం వచ్చింది. కన్నీళ్ళతో ప్రార్థన చేసుకుని ఈవేళ ఒక ఆత్మ దొరికితేనే కానీ నేను తిరిగి ఇంటికి రాని సమర్పణ చేసుకుని బయలుదేరారు. ప్రార్థన చేసుకుని బయలుదేరారు. వెళ్ళారు, ఒక చోట వాకింగ్ చెప్తున్నారు. అప్పుడు లోదరణ సంఘ పెద్ద జగంపేట సుదర్శన గారు ఆయన జేబులో పాలు పెట్టుకుని వెళ్తున్నారు. ఎక్కడికి? కొట్టుకాడికి, ప్రసాద్ దగ్గరికి. ప్రసాద్ అంటే ప్రభుత్వ సారాయి దుకాణం. సంఘ పెద్ద గారు ప్రసాద్ దగ్గరికి వెళ్తున్నారు. లోదరణ సంఘ పెద్ద ఆయన ఎవరో తంత కుర్రోడు. తర్వాత ప్రేగులు అరిసి సాగిపోయి, ఉపవాసాలు చేసి సాగిపోయి కొంచెం పొట్ట పెరిగింది. కానీ అయ్యగారికి ఆ జగంపేటలో సేవ చేసినప్పుడు చిన్నగా సన్నగా ఉండేవారట. ఎవరో తంత కుర్రోడు వచ్చాడే, పెందుకోసి పాస్టర్ అంట, లేనిది ఉన్నట్టు లేంటి చెప్పేస్తున్నాడు, జనం తెగ ఆకర్షించబడుతున్నారని చెప్పేసి వాళ్ళ సంఘంలో చెప్పుకుంటున్నారట. అలా నడిచి వెళ్ళేటప్పటికి సరిగ్గా ఆ టైంలో అక్కడే బాగా చెప్తున్నారు అయ్యగారు. అంత దూరం నుంచి వెనకాల నుంచి చూశాడు, ఆగి ఆలకించాడు. ఈ మాటలు చూద్దాం, తిరగమాటలే చెప్తున్నారని అంటున్నారు మా ఊళ్ళంతానని చెప్పి దేవుడు ఆత్మకార్యం చేశాడు. ఆయన పట్టుకున్నాడు, నెమ్మదిగా నడుచుకుంటూ కాళ్ళతోటి వెనక్కి వచ్చేసాడు. ఆయన వచ్చి వెనకాల నుంచి చూడడం అయ్యగారే తెలిసింది. బోధ ఎదరోళ్ళు చెప్పడం లేదు, వెనక్కి తిప్పారు. శిలువ ధ్యానంలో పెట్టారు. అయ్యగారు కొరుసుగా ఉన్నారు, ఆయన కొంచెం ఎత్తుగా ఉన్నాడు. మరీ దగ్గర అయిపోయాడు.
ఆయన కన్నీళ్ళు అయ్యగారు భుజం మీద పడుతున్నాయి. దేవాన్ని స్తోత్రం, ఈరోజు ఏం ప్రార్థన చేసుకుని వచ్చానో ప్రార్థన జవాబు ఇచ్చావు, ఒక ఆత్మను అప్పగించావు తండ్రిని ప్రార్థన ముగించారు. ఆయన మా ఇంటికి రండి గారు అన్నారు, ఇంటికి తీసుకెళ్ళారు. మీ గురించి మా వాళ్ళంతా ఏదో చెప్పుకున్నారండి, అదేంటో చూద్దామని అక్కడ ఆగి ఆలకించాను. నేను మీ మాటలు ఆలకిస్తుండగా దేవుడు నన్ను పట్టుకున్నాడు మీ వాక్యంతో. ఇక ఈ రోజు నుంచి మీ గుడికి వస్తాను, నేను అక్కడికి వెళ్ళను. పావుల కాసును మార్చి భార్య భర్త చెరోకాన, ఇద్దరు కుమార్తెలకి వాళ్ళిద్దరూ చెరోకాన 4 గణాలు కానుక ఇచ్చారు. ప్రసాద్ దగ్గరికి వెళ్ళలేదు, ఇంకా దేవుడికి ఇచ్చేసారు కానుక. ఆ దొడ్లో కాయగూరలు అన్నీ ఉంటే పెద్ద సంచి కాయగూరలు కోసి భుజం మీద పెట్టుకుని పదండి మీరు ఎక్కడ ఉంటున్నారని చెప్పేసి వచ్చారు. అప్పుడు ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఇక్కడ నుంచి ఈ ఇంటికి అద్దె నేనే కడతాను గారు, ప్రతి నెల మీరు కట్టట్లేదు అన్నాడు ఆయన. అలా ప్రారంభించిన సేవ అద్భుతమైన సేవ జరిగించారు జగంపేటలో. అక్కడ అలా ఉండగా చిన్నప్పుడు చాలా బండం ఉండి ఆ చిన్నప్పుడు విషయాలు కూడా మాకు చెప్పేవారు, జ్ఞాపకం ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి టైం లేదు. కోటా బట్ట వచ్చేది, కోటాలో బట్ట ఇచ్చేవారు. అప్పుడు స్కూల్కి వెళ్ళి టైం అయిపోయేది, ఈ బట్ట తెమ్మని పంపించేవారు పెద్దవాళ్ళు. చిన్న బ్లేడ్ ముక్కు తీసుకుని వెళ్ళేవారట అక్కడికి. జనం బాగా లైన్గా ఉంటే లైన్ చివరిలో ఉండేవారు. ఎవరో ఒకరు నా బ్లేడ్తో గిల్లేవారట జాయిగాను. ఎవరంటే జనం అంతా కింద మీద పడుతుంటే నలుగురిని దాటుకుని ముందుకు వెళ్ళిపోవారట. అలాగలాగా ఆయన తలుపు తీసేటప్పటికి తలుపు దగ్గర నుంచున్నవారట. ఫస్ట్ ఈయన పట్టుకొచ్చేవాళ్ళు బట్ట. మేము ఆయనతో ప్రయాణం చేసినప్పుడు మేము కుర్రోళ్ళ అయ్యి ఉండి మేము ప్రయాణం చేయలేకపోయాం, పరిగెట్టలేకపోయాం. బస్సు ఆగినా బండి ఆగినా ఆయన ముందే కూర్చోవాలి అనిపించి జనం ఉన్నా. ఆయన పరిస్థితి అలా ఉండేది. నా పరిస్థితి అలా కాదు, జనం బాగుంటే పోనీ బస్సు వెనకాల ఇంకో బస్సులో వెళ్తానని అనుకుంటాను నేను. బళ్ళో మాస్టర్ గారు చెప్తే మాట వినలేదు. అయ్యగారు పెద్ద అన్నయ్య గారి పేరు మహాలక్ష్మి గారు, కొరణ గారు తండ్రి గారు. ఆయన ఒకనాడు బెల్ట్ తిరగేసి పట్టుకుని బెకిల్తో కొట్టేశారు, మాట వింటలేదని. ఆ బెకిల్ ఈపుల్లో గుచ్చిపోయింది, ఆ మచ్చ చూపించారు మాకు. బల్లో మాస్టర్ గారు ఏం చేశారంటే కాళ్ళు పైకి పెట్టి తల కింద పెట్టి కింద ముళ్ళకంచి లేచారు వేలాడదీసి, అయినా మారలేదు. జూపాడు ఆనందం పాస్టర్ గారు స్వార్థ చెబుతుంటే ఆ ఊర్లోనే ఆ దారిని వెళ్తా శిలువ ప్రసంగం చేస్తుండగా అక్కడ ఆగి ఆ ప్రసంగాన్ని ఆలకించి 13 ఏండ్ల వయసులో జీవితాన్ని దేవుడు సమర్పించుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నశించుచున్న ఆత్మల పట్ల అనుకున్న భారం ఎలాంటిదంటే వారికి పెళ్ళి అయ్యేటప్పటికి అమ్మగారు మారలేదు ఇంకాను. బాప్టిస్టు అమ్మగారు, అయ్యగారు ఏం పెందుకొస్తూ నగలవి ధరించుకుని బాగా మోస్తాబయ్యి తయారై ఉంటుండేవారు అమ్మగారు పద్ధతి. పెండ్లైన ప్రారంభ దినాల్లో 6 మాసాలు భార్యాభర్తల సంబంధం లేకుండా ఉన్నారు అయ్యగారు అమ్మగారు. ఆమె శుభ్రంగా చక్కగా ముస్తాబైపోవడం, భోంచేసి పండుకోవడం, అమ్మగారి గదిలో మోకరించి ప్రార్థన చేయటం. ఈమెను దర్శించిన ఆయన, ఈమెను మారు మనసు దయచేయండి, ఈమెను రక్షించండి, ఆమె రక్షించబడితేనే కానీ నేను మంచం మీద పండుకోను, ఆమె రక్షించబడాలి, నా ఆశ తీరాలి, నా కన్నీరు తోడబడాలని ప్రార్థన చేస్తుంటే 6 మాసాలు ప్రార్థన అయిన తర్వాత ఒకరోజు అయ్యగారు ప్రార్థన చేస్తుంటే మంచం మీద పడుకున్న ఆమెను దర్శించాడు దేవుడు. గుళ్ళుమంటూ ఏడుస్తూ కేవుని కేకలేసుకుంటూ మంచం మీద కింద పడి మా గురించి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి కలిసిమెలిసి జీవించడం ప్రారంభించారు. ఇంకొక విషయాన్ని చెప్తాను, అయ్యగారు నాకు ఇచ్చిన టైం అయిపోయింది. ఇక్కడ జగంపేటలో సేవ చేస్తున్నప్పుడు ఈ గండేరులంక రావాల్సి వచ్చింది. అదంతా పెద్ద చరిత్ర చెప్పడం టైం లేదు. అయ్యగారు ఎవరి ద్వారా మారు మనసు పొందారో ఆ పాస్టర్ గారు ఇక్కడ సేవ చేస్తున్నారు. జూపాడు ఆనందం గారు గండేరులంకలో సేవ చేస్తున్నారు. అయ్యగారికి అప్పటికే దర్శనం వచ్చింది. పీక లోతు ఊపిలో దిగిపోయి 2 చేతులతో 2 కర్రలు పట్టుకుని ఆ పీక లోతు ఊపిలోంచి గొర్రెలను తోలుకొని వస్తున్నారట బయటికి. అలాగే దర్శనం వచ్చింది. ఈ స్టార్ట్ ఇమీడియట్లీ గండేరులంకని స్వరాన్ని విన్నారు అయ్యగారు. బయలుదేరి వచ్చేద్దామంటే పైన పెద్దల అనుమతి కావాలి. కింద ఎవరో ఆయన మొట్టమొదటి రక్షణ పొందిన గురువు గారు, మీరు తప్పుకుంటూ దేవుడు నాకు చూపించాడని ఆయన వచ్చేద్దామంటే కుదరని పని.
అలా ఉంటుండగా పిఎం సామెలే గారి ద్వారా విజయవాడ పిఎం సామెలే గారు ఐపీసీ హెడ్, ఆయన ఆధ్వర్యంలో ఉండేవారు అయ్యగారు. కాకినాడ కేజీ పోల్ గారు ఆయన ఆధ్వర్యంలో ఉండేవారు. అంత పెద్ద చరిత్ర ఉంది, చెప్పడానికి టైం లేదు. మొత్తం మీద పిఎం సామెలే గారు యొక్క అనుమతి చొప్పున జగంపేట నుంచి గండిల్లంగ రావడం జరిగింది. గండిల్లంగలో రాజుగారి గురించి చెప్పారు రాత్రి సుగుణమ్మ గారు. అది పెద్ద చరిత్ర, టూకీగా చెప్పారు. ఆమె కూడా టైం లేక రాజులంటే లెక్క చేయలేదు, ఎవరిని లెక్క చేయలేదు. దేవుని సేవ అంతే. నిద్రహారాలు లెక్క చేయలేదు, సుఖ సంతోషాలు లెక్క చేయలేదు. దేవుని సేవ, దేవుని సేవ, దేవుని సేవ. ఆ రాజుల భార్య చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అయ్యగారి దగ్గరికి వెళ్తే రాజుగారు భార్యల గదిలో ఉంటే అందరినీ బయటకు వెళ్ళిపోమన్నారు. దైవజనుడు ఒక్కడే ఉండాలి ఇక్కడ ఉన్నారు. దగ్గరికి పిలిచి ఆమె ఆఖరి సమయం అది, అయ్యగారు ఇంతకాలం మీ బిడ్డగా నన్ను పెంచారు, మీరు నాలో ఏమైనా లోపాలు ఉంటే చెప్పండి, దిద్దుకుంటాను, చచ్చిపోయి దేవుని దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి దగ్గరికి పిలిచి అయ్యగారు 2 చేతులు పట్టుకుని ఆవిడ కన్నీళ్ళు గార్చింది. అయ్యగారి సేవా జీవితంలో మరుపురాని అనుభవం అది. అలా ఎప్పుడు ఎవరు అడగలేదు అయ్యగారిని. ఏం కనిపించలేదమ్మా అని కన్నీళ్ళతో ప్రార్థన చేశారు. అయ్యగారు ఆమెను చెప్పి కళ్ళిప్పి చూసేటప్పటికి ఆమె కళ్ళు మూసి ప్రాణం విడిచిపెట్టింది. భర్త ఇంకా 3 రోజులు ముందుండగా, ఆయన ఆయుర్వేద వైద్యుడు, నాడీ వైద్యుడు, 3 రోజులు చనిపోతున్న భార్యను తెలుసుకుని వాజీనగర్ వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉంటే ఆవిడ కోరిక ప్రకారంగా సమాధి చేయించాలి, కులం ప్రకారంగా సమాధి చేయడానికి వెళ్ళలేదు. ఇరుకులో పడిపోతాను నేను ఉంటేని, అందుకని దూరంగా వెళ్ళిపోవడం మంచిదని నేను వెళ్ళిపోయాడు. ఇప్పుడులాగా అంతా ప్రయాణ సౌకర్యాలు లేవు. 50 సంవత్సరాల క్రితం, 60 సంవత్సరాల క్రితం ఇప్పుడులాగా అంత ప్రయాణ సౌకర్యాలు లేవు. వెళ్ళాలంటే పెద్ద కష్టం, రావాలంటే పెద్ద కష్టం. నా చదువు మానేసిన ప్రారంభ దినాల్లో 13వ ఏట నేను వాజీనగర్ వెళ్ళి అక్కడ 6 నెలలు పనిచేసి వచ్చాను. అందుకని ఆ విషయం నాకు తెలుసు. మొత్తం మీద ఆయన లేరు. రాజుల కుటుంబాల్లో రాజుగారు, పెద్ద రాజుగారు ఎవరో ఉండి పాస్టర్ గారిని కేకండి అన్నారు. కేకేశారు. ఏమంటే పాస్టర్ గారు ఏంటి చేయడం అన్నారు. ఏం చేస్తామంటే సమాధి చేస్తాం అన్నారు. ఏంటండి అంత గబుక్కుని చెప్పేశారు ఆలోచించుకోకుండాను. ఒక మాట కొంచెం ఆలోచించుకుని చెప్పండి అన్నారు. ఎన్నిసార్లు ఆలోచించినా ఆ మాట చెప్తానని అన్నారు. సరే పాస్టర్ గారు, రాత్రి 9:10 అయింది ప్రాణం పోయేటప్పటికి, మీరు తెల్లవారుజామున 5 గంటలకే సమాధి పెట్టి పట్టుకుని మీ సంఘాన్ని తీసుకుని ఇక్కడికి వస్తే బాడీ మీకు ఇస్తాం, లేకపోతే మా కార్యక్రమం మేము చక్కబెట్టేసుకుంటాం, ఇదే స్వప్నం చెప్పడం మీకు అన్నారు. వచ్చేసి చేతిలో ఎవరో మనిషి ఉంటే అన్ని ఊళ్ళో కౌరింపేశారు. గుమ్మం తలుపు చెక్కలు 2 జతల చెక్కలు, 2 గుమ్మాలు, 2 తలుపు చెక్కలు, 4 తలుపు చెక్కలు తీశారు. అప్పుడు సంఘానికి వచ్చేవాడు జోసెఫ్ గారిని వడ్రమేస్తారు ఒక ఆయన మావిడాల్లో ఉన్నాడు. ఆయన తీసుకొచ్చారు సైకిల్ మీద, పెట్టి తయారు చేయించేశారు. సంఘస్థులందరూ కౌరందిన ప్రకారం తక్షణం వచ్చారని రాత్రి కూడా సంఘాన్ని తీసుకుని పెట్టి పట్టుకుని 3 గంటలకు వెళ్ళిపోయారు. రాజుగారు 5 గంటలు రమ్మంటే 3 గంటలకు వెళ్ళిపోయారు. ఎప్పుడు ఆయన సేవలో లేట్ టైం అంటూ లేదు, ఎవరు పట్టుకోలేరు ఆయన్ని. లేట్ టైం అని లేదు. ఏ టైంలో ఆయన దగ్గరకు వస్తామని చెప్పండి, మనకంటే ముందు గంట బ్యాగ్ పట్టుకుని రెడీగా కూర్చుండేవారు. రాత్రి 1 గంటకు వస్తాడండి బండి వేసుకున్న దగ్గరికి, రా బాబు వెళ్దాం ఇద్దరును, 12 గంటలకే రెడీ అయినా. ఇలా ఏ టైం చెప్పినా మనం చెప్పిన టైం కంటే గంట ముందు రెడీ అయిపోయేవారు. సేవాశక్తి, సేవా భారం, అది చెప్తున్నాను. తీర పట్టుకెళ్తే రాజుగారు మరుగైపోయాడు. ఇప్పుడు మాట తప్పితే రాజు అనిపించుకోవడం. రాజలక్షణాలు కొన్ని ఉన్నాయి, చెప్పడానికి టైం లేదు. కొంతమంది యూత్ తయారయ్యారు, వాళ్ళు కటుకు సిద్ధం చేస్తున్నారు. ఇది ఎవరికన్నా అన్నారు, ఆవిడని తీసుకెళ్ళడానికి అన్నారు. రాజుల కుటుంబాల్లో రాజులను రాజుగారిని పిలుస్తారు, స్త్రీలని అమ్మగారు అనరు, అయ్యగారిని పిలుస్తారు. చనిపోయిన అయ్యగారిని తీసుకెళ్ళడానికి అన్నారు. మరి పెట్టి తెమ్మన్నారు కదా, పెట్టులు ఎవరిని పెట్టమంటారు అన్నారు. పెట్టి తెమ్మన్నారు కదా, పెట్టులు ఎవరిని పెట్టమంటారు అన్నారు. ఏమో మీకు చెప్పిన రాజుగారిని అడగండి ఎక్కడున్నారు ఆయన అన్నారు. కేకండి అవతలకి అన్నారు. ముఖం చాటేసేస్తే ఇప్పుడు సిగ్గు అవమానం రాజవంశానికి. వచ్చారు, అయ్యా పాస్టర్ గారు మాట తప్పినట్టుగా అయింది, మీరు వెళ్ళిన తర్వాత ఈ కుర్రోళ్ళంతా నా మెల్ల ఇరిసేసారు, వాళ్ళు పట్టుబెట్టారు, అందుకని కాదనలేక వాళ్ళ చేతికి అప్పగించవలసి వచ్చింది. మీరు దయచేసి ఏమనుకోవద్దు, మీ ఖాళీ పెట్టి పట్టుకుని రండి, మా లెక్కల ప్రకారం మేము తీసుకొస్తాం, శ్మశానికి వచ్చిన తర్వాత బాడీని మీకు ఇస్తాం, మీ పెట్లు పెట్టి సమాధి చేసుకోండి అన్నారు.
వాళ్ళు ఏదో లెక్క ప్రకారంగా 2 బిందెలు నీళ్ళు వేసారు, అంతా కర్మకాండ అంతా చేశారు వాళ్ళ పద్ధతి ప్రకారంగాను. అయ్యగారు చినుకు గాలి టైంలోనే సమాధుల స్థలంలో పొయ్యి పెట్టించి నీళ్లు గాయించి వచ్చిన సహోదరులందరినీ చుట్టూ నిలబెట్టించి ఆవిడ తలంటి స్నానం చేయించి కొత్త చీర పట్టు చీర కట్టి పెట్టులో పెట్టి ఇదే సమయం దొరికిందో అది నీళ్ళు మళ్ళీ దొరకలని ఆ రాజుగారులందరికీ 2:30 గంటలు బాగా చెప్పేశారు సువార్త. వాళ్ళకి తెలియదు ఇదేంటో, ఓహో ఇంతసేపు చెప్పాలి కాబోలు పెట్లు పెట్టని వాళ్ళు అనుకుంటున్నారు, అలాగే నిలబడిపోయారు. అంతసేపు ఆలకించాలని కదలకుండాను. బోధ అయిపోయింది, సమాధి అయిపోయింది, వచ్చేసాం. రాజులందరూ లెంపలాంచుకున్నారని తెలిసింది మన్నాడు పెద్దయ్య గారికి. మనం ఇంటి దగ్గర ఉన్న శ్మశానంలోనే అప్పగింత అంత మర్యాద చేశారు ఎవడికి. మనం ఏం చేసాం, 4 బిందె నీళ్ళు వేసి తీసుకెళ్ళిపోయాం. ఆవిడ ఇంటి దగ్గర అప్పగించుంటే ఇంకా ఎంత మర్యాదగా చేసి ఉండమాట. మనం చేసిన తప్పు, పాస్టర్ గారు చేసిన రైట్ అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆసంట సుబ్బారావు గారు ఉండేవారు కాపులు వేండ్రలో. సవారి బండి సరిపోతాడే మనిషి. ఆయన వస్తున్నాడంటే మాంసం సాహిబ్ గారు దండం పెట్టి చూడు, బండి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు. బండి మాంసం కొట్టి నిబ్బరంగా ఆగిందా, స్వాలనే దాకా మాంసం కొట్టి బండిలో పెట్టాలి. కానీ కొట్టేవాడు చూసేవాడు సూత్రమైన వాడు, లేకపోతే సాయంత్రం పని అయిపోద్ది. ఒకసారి భుజమే కత్తేసుకొచ్చాడు. నేను రెడ్డోడిని, నాకు దమ్ముందా ధైర్యం ఉందా అన్నవాడు ఏమన్నా బయటకు వస్తే కత్తిచ్చు నరికేస్తాన మావిడ రెడ్ రోడ్లో నిలబడి కేకలేసిన మనిషి అయినా, అలాంటి మొండి మనిషి అయినా. అలాంటి ఆయనకి ఇక్కడ చాలా చరిత్ర జరిగింది. ఆ చరిత్రలో ఓసారి కారణం గారు వచ్చి ఇంకెంపటి పిల్లలతో ఉన్నవే పాస్టర్ గారు, నేను ఇక్కడ గుడి కట్టనేమంటున్నారు, సేవ చేయనేమంటున్నారు, నేను బతకనేమంటున్నారు, నువ్వు తెల్లారినప్పటికి ఇక్కడ ఉండొద్దు, గంపలో కొండలెట్టుకుని ఎక్కడికైనా వెళ్ళిపోన్నారు. నేను ఎక్కడికి వెళ్ళిపోవడానికి రాలేదు బాబు, ఇక్కడే బతికితే ఇక్కడే, చచ్చిపోతే ఇక్కడే సమాధి అయిపోతాను, బతికుంటే సేవ చేస్తా అన్నారు. ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నామన్నాడు కారణం గారు. ఒళ్ళు కొవ్వెక్కనైతే వచ్చి కూడా ఎవరు రమ్మని దమ్ముంటే నేను కర్ర కత్తి పుచ్చుకుంటున్నాను, కొవ్వెక్కి మాట్లాడడం లేదు, దేవుడు పిలిచాడు, నేను సేవ చేయడానికి వచ్చాను, బతికుంటే సేవ చేస్తాను, చచ్చిపోతే ఇక్కడ సమాధి అయిపోతాను, ఇందులో తప్పే ఉందన్నారు. సరే నువ్వేం చేస్తావు చేసుకో, పిల్లలతో ఉన్నాను కాదు చెప్పడానికి వచ్చాను అన్నాడు. అప్పుడు 6 నెలల నుంచి ఇంటికి వెళ్ళటం లేదు. భార్య బిడ్డలు ఇంటికాడ వదిలేసి ఇంకో గావని పెట్టుకున్నాడు చిన్నపిల్ల అక్కడ. 6 నెలలకి ఇంటికి వెళ్తే బామ్మతో శుభ్రంగా మెత్తగా జావు వచ్చారు కారణం గారిని పట్టుకుని. ఇక్కడ దైవజనుడికి ఏం మాటలు చెప్పాడు, ఇంటికి వెళ్ళి తన్నులు తిన్నాడు. ఒరే ఇంకా కొట్టేస్తే చచ్చిపోతారా, మన సెల్ మొండమోద్ది, కొట్టిగాడు జాలని వదిలేశారు. అయ్యగారు జోలికి వస్తున్నాం 2-3 సాల్తీలను తీసేసాడు దేవుడు. ఆ వేండ్ర ఆసంట సుబ్బారావు గారు కోరింపించారు పెద్దయ్య గారికి. 2 రాజులు ఏకమై అయ్యగారి దగ్గర పెట్టారు పంచాయతీ, సుబ్బారావు గారి దగ్గర పెట్టారు. ఈ లాకుల్లోకి వచ్చారు. ఐబీ ఉంది ఇన్స్పెక్షన్ బంగ్లా, ఆ బంగ్లాలో పెట్టారు. ఆ బంగ్లాకి వస్తున్నప్పుడు లాక్ మీద జనం అంతా గొల్లు పెట్టి ఇచ్చారు. ఆసంట సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళిన మనిషి వెనక్కి తిరిగి రాడు. ఇంకా ఈ పాస్టర్ గారి ముఖం ఇదే ఆఖరిసారి చూడడం మనం అంతాను. ఆసంట సుబ్బారావు గారు కౌరింపారంటే వెళ్తున్నారు, ఇంకా ఆయన మళ్ళీ తిరిగి రాడని ఏడుస్తున్నారు లాక్ మీద జనం. అయ్యగారికి ముందు రాత్రి చూపించాడు దేవుడు దర్శనం. 4 సంవత్సరాలు ఇలాగా వారు అద్దెకున్న ఇంట్లో చిన్న గది ఉండేది. ఇక్కడి నుంచి ఇంత, దాని నుంచి చూడగానే నా చుట్టూ ఉన్నంత గది ఉండేది. ఆ గదిని 4 సంవత్సరాలు కన్నీళ్ళతో కడిగారు ఆ గదిని. ప్రతి రాత్రి కన్నీళ్ళతో కడిగారు ఆ గదిని. దానికి నేను సాక్షిని. ఏ రాత్రి సుఖం సంతోషం, నిద్రాహారం లేదు. ఆ శ్రమల ప్రారంభంలో దేవుడు చెప్పాడు, ఈ శ్రమలు 4 సంవత్సరాలు ఉంటే నా కుమారుడు అని చెప్పాడు దేవుడు. డైరీలు రాసుకున్నారు. కానీ చెప్పరాని బాధలు, భయంకరమైన బాధలు. ఆదివారం విశ్వాసులు కనపడితే పండగ ఉండేది కుటుంబం అందరికీ. ఎందుకని ఆదివారం దాటితే మళ్ళీ ఆదివారం దాకా ఎవరు జవాబు లేదు. తిన్నారా, ఉన్నారా, బతికారా, చనిపోయారా అని అడిగిన వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరు. అలాంటి పరిస్థితుల్లో ఆదివారం వస్తే ఎంతో ఆనందంగా ఉండేది అయ్యగారికి, అందరికీ కనపడేవారు కండి. అలాంటి పరిస్థితుల్లో 4 సంవత్సరాలు భయంకరమైన పోరాటం. ఆ ముందు రాత్రి దర్శనం చూపించాడు దేవుడు. సింహం బొబ్బరించుకుంటూ మీదకి వచ్చేస్తుంది 2 కాళ్ళు పైకెత్తి. పెద్దయ్య గారి చేతిలో పెద్ద నిచ్చెన ఉంది. నిచ్చెన చూపించారు, రాణి సంగతి తీరుస్తా అంటున్నారు. నిచ్చెన చూసి ఆగిపోయింది, సింహం మీద పడలేదు.
అంటే సింహం లాంటి మనుషులు ఎవరు రాబోతున్నారు రేపు నీ మీదకి. నిచ్చిన యేసుక్రీస్తు సాదృశ్యం అన్నారు. యేసుక్రీస్తుని చూపించేటప్పటికి సింహం ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. ఇక్కడే ఇన్స్పెక్షన్ బంగ్లాలోనే ఫాస్ట్ గారిని చేసుకుంటే ఈ లాక్ మీద జనం అంతా పోగైపోతారు, గొడవ కింద ఉండదని బయలుదేరి చేలో పెడదాము, ఈ సంగతి ఏంటో చూద్దామని చెప్పి ఆసన సుబ్బారావు గారు ఇంకొంతమంది కలిసి చేలోకి వెళ్ళిపోతున్నారు. అయ్యగారు లాక్ మీదకి ఎదురయ్యారు. అమ్మగారిని ప్రార్థన చేయమన్నారు. ప్రార్థనలో ఉన్నారు అమ్మగారు. అయ్యగారు బయలుదేరి వెళ్తున్నారు. నీ సంగతి ఇక్కడ కదా అబ్బాయి, నడు పొలంలో పెట్టాం అన్నారు. సరే వెనక్కి తిరిగారు, వెళ్ళారు. అరగంట సేపు నోటికి వచ్చిన మాట్లాడినాడు ఆయన. కన్నీళ్ళు గారుస్తూ నిలబడ్డారు. అప్పటికి అయ్యగారితో మనీ నుంచి వచ్చిన ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు అన్నాడు, ఏమంటే సుబ్బారావు గారు, మీ స్థలం అని మీ ఏరియాని దైవజనులు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారా మీరు మన్యవత్త సుమ్మ జాగ్రత్త ఆలోచించుకుంటూ అన్నాడు అతను. అబ్బాయి పెద్దల దగ్గర మనం అలా మాట్లాడకూడదు, తప్పు, మౌనంగా ఉండన్నారు. మాట్లాడనివ్వలేదు. ఏ పూజారి, పాస్టర్ గారు అంటే రాదానికి, హిందూ గుడిలో పూజారి అంటే కదా, అలా పూజారి ఏ మాడవే అయ్యా, తమరి పెద్దలు ఓ పార్టీ వచ్చి మీ దగ్గర ఏదో చెప్పుకుంది, పెద్ద మనిషి ధర్మం ఏంటి, రెండో పార్టీని పిలిచినప్పుడు రెండో పార్టీ మాట కూడా అడిగి తెలుసుకోవాలి కదా. వాళ్ళు ఏదో చెప్పారు మీకు, నన్ను పిలిచారు, నేను వచ్చాను, నేను తిడుతున్నారు, నేను ఏం మాట్లాడమంటారని సౌమ్యంగా మాట్లాడారు అయ్యగారు. తప్పు అయిపోయిందమ్మా, లెంపలు ఉండి గట్టి కొట్టుకున్నాడు రాజుగారు. తప్పు అయిపోయింది పూజారి, చెప్పు నీ కష్టం ఏంటో, నేను వాళ్ళకెంత అన్నాడు. అయ్యగారు టూకీగా వారి ప్రారంభ రక్షణ సేవా పరిచర్య దేవుని పిలుపు అనుభవాన్ని ఓ 30 నిమిషాల్లో టూకీగా చెప్పేటప్పటికి రాజులను చూసాడు. రాజులు అని బొజ్జలు పెంచుకుని మీసాలు పెంచుకుని రాజులు అని చెప్పుకుంటే సరిపోదురా, పూజారి మాటలు ఆలకించండి రా, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి నా చేతిలో పెట్టేసి చంపిమ్మని, ఆ పాపను కట్టుకోమని. పూజారే వెళ్ళిపో, తప్పుడు పడుకో, నీ జోలికి ఎవడిని వస్తే కాగితో కౌరింపించాడు, భూమి మీద ఉండకుండా చేసేస్తున్నాడు. దేవునికి స్వాతం చెప్పరే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ భయంకర పోరాటంలో 4 సంవత్సరాలు ప్రతి రాత్రి దేవుడు వచ్చి మాట్లాడుతుండేవాడు అయ్యగారితో. ప్రతి రాత్రి దేవుడు వచ్చి మాట్లాడుతుండేవాడు. ఎంత ధైర్యంగా ఉండేది అయ్యగారికి. తర్వాత ప్రసంగాల్లో అనేవారు, ఆ శ్రమ కాలంలో నేను అనుభవించిన ఆనందాన్ని ఇప్పుడు అనుభవించలేకపోతున్నాను. శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు ప్రతి రాత్రి వచ్చి నాతో మాట్లాడుతుండేవాడు. ఇప్పుడు శ్రమలు తీరిపోయి ఇప్పుడు దేవుడు రావట్లేదని బాధపడుతుండేవారు. ఇంకొకసారి ఎందుకు కౌరింపించాడు ఆసన సుబ్బారావు గారు. రాజుగారు వెళ్ళి ఏదో చెప్పారట. ఏమంటే మంచి ధైర్యంగా వెళ్ళిపోయి సారి సైకిల్ వేసుకుని, ఏమండి సైకిల్ స్టాండ్ వేశారు, ఏమండి సుబ్బారావు గారు రమ్మన్నారట అన్నారు. ఏముంది, ఆ రాజు వచ్చేది చెప్పాడు, ఆడు గొడవ పడలేక వచ్చాను, ఆడి సంగతి తెలుసు, నీ సంగతి తెలుసు, కానీ నీళ్ళు తప్పు లేకుండా రప్పించినందుకు నేను తప్పు వేసుకుంటున్నాను, భర్త దాన్ని పంపించాలి పాలేరు రూట్తోటి నువ్వు ఇంటికి వెళ్ళిపోన్నాడు. వెనకాల సైకిల్ మీద దాన్ని భర్త పంపించాడు. దేవునికి స్తోత్రం. చిన్నపిల్లలకు సేవ అంటే సామాన్యమైన సేవ కాదు, దీని బోళ్ళు చరిత్ర ఉంది. యేసుప్రభు ఎవరంటే చరిత్రలో దేవుడు, చరిత్ర గల దేవుడు. ఒక మానవుని జీవితంలో చరిత్ర సృష్టించేవాడు, చరిత్రను తిరగదూడే దేవుడు. దేవునికి స్తోత్రం. 4 సంవత్సరాలు హోరీ శ్రమలు అయిపోయిన తర్వాత ఆఖరి రాత్రి అయ్యగారు మర్చిపోయారు దేవుడు చెప్పిన మాట, ఇక నేను చనిపోతాను, రేపు ఈ బాధ భరించలేను, ఈ బ్రతకలేను, నన్ను తీసుకొని ఏడ్చి ప్రార్థన చేస్తుంటే, నా సేవకుడా నేటి రాత్రితో 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి, తెల్లవారితే ఇక నీకు శ్రమ ఉండదని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టిన అందరూ కొట్టాలి, గట్టిగా గట్టిగా బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యగారికి ఆ రోజు చెప్పిన మాట మర్చిపోయారు. ఈరోజు దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తే డైరీ తీసి చూసుకున్నారు. అదే టైము, అదే నెల, అదే తారీఖు 4 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. తెల్లవారితే శ్రమ లేదు. అక్కడి నుంచి సంఘం కట్టబడడం జరిగింది. ఆ తర్వాత చరిత్ర ఎంత ఉంది. ఇంత మటుకు ఈ మాటలు దేవుడు దీవించును గాక. అయ్యగారు నన్ను క్షమించును గాక. 15 నిమిషాలు ఇచ్చారు, 40 నిమిషాలు వాడేశాను. అయ్యగారు మన్నించారు, తప్పదు.